హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ 2-3 డేస్ నుంచి చూస్తున్నాము చాలా వరకు పెట్రోల్ బంక్స్ దగ్గర క్యూ అయితే ఎక్కువైంది, ఎస్పెషలీ సిటీస్ లైక్ హైదరాబాద్లోని. సో 2 వీలర్స్ 4 వీలర్స్ కనుక చూసినట్లయితే చాలా లాంగ్ క్యూస్ అయితే ఉన్నాయి. ఈ రోజు కూడా నేను చెక్ చేశాను, ఈ రోజు కూడా చాలా పెట్రోల్ బంక్స్ ఐదర్ క్లోజ్ ఉంది, లేదంటే చాలా వరకు పెట్రోల్ బంక్స్ దగ్గర క్యూ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, అందులో ఫస్ట్ థింగ్ క్రెడిట్ ఏదైతే ఉందో, సో ఆయిల్ ఏజెన్సీస్ పెట్రోల్ బంక్స్కి క్రెడిట్ అయితే ఇవ్వట్లేదు. సో క్యాష్ అండ్ క్యారీ అనే కాన్సెప్ట్ అయితే ఉన్నది. సో దానివల్ల డిమాండ్ పెరగడంతో వాళ్ళు ఇనఫ్ ఆయిల్ అనేది సప్లై చేయలేకపోతున్నారు. సో ఈ విషయం చాలామంది తెలిసిందే. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా వరకు క్లియర్గా చెప్పింది, 60 to 70 డేస్ వరకు పెట్రోల్ డీజిల్ రిజర్వ్స్ అయితే గవర్నమెంట్ దగ్గర ఉన్నది. సో ఎటువంటి డిస్రప్షన్ అయితే ఉండదు ఫ్యూల్ సప్లైలోని. సో ఈ విషయాలు మనకు తెలిసిందే. కానీ ఇందులో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈవీ వెహికల్స్ మీద చాలా వరకు ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో ఇదే విషయంలో ఎలాగైతే మనకి ప్యానిక్ బయింగ్ చూస్తున్నాము పెట్రోల్ డీజిల్, అట్లనే ఈవీస్ కూడా ఇప్పుడు బుకింగ్స్ అయితే పెరుగుతాయి. సో నెక్స్ట్ 2-3 మంత్స్లో చూసినట్లయితే డెఫినెట్గా ఈవీ సేల్స్ ఐదర్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ డెఫినెట్గా సేల్స్ అయితే పెరుగుతుంది. సో మీరేమనుకుంటున్నారు? ఇలాంటి సిచ్యువేషన్లో మీరు 2 వీలర్ లేదా 4 వీలర్ ఈవీ వెహికల్ కన్సిడర్ చేస్తారా? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.